క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాము. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగునకు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మన ఆయన, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు మీ బలిష్టమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకొని ఈ పరిశుద్ధ దినము, ఈ ఆదివారము, ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని సంఘములో చేరి ఆయన రక్తం ద్వారా కడగబడిన మేము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉంటూ నిన్ను ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన అనాది సంకల్పమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాంటి దినమును, సమయమును చూడలేక అనేకులు మరణించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మేము గొప్పవారము, జ్ఞానవంతులము, సౌందర్యములు కలిగిన వారము కాకపోయినను మీ అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా తండ్రి మాకు ఇస్తూ అనుదినము మీ కాపుదల్లో భద్రపరుస్తూ ప్రతి ఆపద నుండి, ప్రతి అనారోగ్యము నుండి మమ్మల్ని నిలబెడుతూ, స్వస్థపరుస్తూ మీకు మహిమకరంగా మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకుంటున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. పాడిన పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ లేఖనాల్లో రాయబడిన మాటలను ఈ సమయంలో మేము ధ్యానిస్తుండగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు బోధించండి. మా అజ్ఞానపు ఆలోచనల నుండి తొలగించండి. లోక సంబంధమైన మనుషుల వలె మేము నడుచుకోక నా దేవుని ఎదుట నేనున్నానని గ్రహించి శ్రద్ధ కలిగి ఆ మాటల్లో జీవమున్నదని, ఆ మాటలు శ్రేష్టమైనవని, ఆ మాటలు సత్యం వైపు నడిపిస్తాయని గ్రహించి ఆ మాటలే మమ్మల్ని బ్రతికించి మా బాధల్లో నెమ్మది కలిగిస్తాయని, మేము పరలోకానికి వెళ్ళాలంటే ఆ మాటలే మా పాదములకు త్రోవ చూపిస్తాయని గ్రహించి ఆ మాటలను మా హృదయంలో చేర్చుకుంటూ మీరు మాకు తోడ్పడండి, సహాయం చేయండి. తండ్రి, ప్రపంచాలను కలగజేసిన మాటలు కనుక, ప్రకృతి యావత్తు నీ మాటలకు లోబడుతుంది కనుక, ఇదిగో తండ్రి, మేము నీ బిడ్డలమై ఉండి కూడా ఇంకా లోబడని స్థితిలో ఉంటే ఈ సమయంలో నీ మాటలు విని ఆ మాటలకు లోబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, సమస్తమును ఎరిగిన వాడవు కనుక ఎక్కడైతే 2-3 నీ నామమును కూడి ఉంటారు అక్కడ ఉంటానన్నారు కనుక మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధనను మీరే నడిపించి, మీరే మహిమ తెచ్చుకుని మమ్మల్ని ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరిచి, ఖండించి, గద్దించి, సరిచేసి మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని సిద్ధపరచుకొని మహిమ, ఘనత, ప్రభావాలను మీరే పొందుకొని తండ్రి సమస్తమును మీ చిత్త ప్రకారం నడిపించుకుని ఘనత పొందమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి అందరికీ
హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఈరోజు మనకి సమయం ఇచ్చాడు అని అంటే ఆయన పని మన మీద భారం ఉందని, ఆయన పని భారం మన మీద ఉందని, లేదా దేవుడు మహిమార్థమై మనం జీవించాలని, అంతేగాని మన అవసరం కొరకు మన ఇష్టం కొరకు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచలేదని గ్రహించి దేవుని మాటలు శ్రద్ధగా వినటానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అంశం ఏంటంటే, ప్రపంచంలో అంటే మన తూర్పు దేశాల్లో, మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న ఒక మూఢనమ్మకం, మూర్ఖత్వము కలిగిన నమ్మకం, దాని గురించే ఈరోజు ప్రస్తావించాలని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. కనుక జాగ్రత్తగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి. అంశం ఏంటంటే, దిష్టి మనిషికి తగులుతుందా? ఈ మాట పోయిన వారమే చెప్పాలి, కానీ దేవుని కృపను బట్టి ఈ వారం చెప్పటం జరుగుతుంది. దిష్టి మనిషికి తగులుతుందా? ఈ మాటకు వచ్చినప్పుడు ఎందుకు తగలదో, ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు అంటే ఒక అమెరికా లాంటి, లేదా అట్టా చదువుకున్న దేశాలు, చదువు ఉన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి మూఢనమ్మకం అనేది లేదు. బాగా ఆలోచించండి. పశ్చిమ దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి మూఢనమ్మకం అనేది లేదు. ఎక్కడుంది అని అంటే తూర్పు దేశాలు, ఆసియాకి తూర్పు దేశాలు, మన దేశాలే, మనది కూడా అందుట్లో ఒకటి ఉంది, భారతదేశం. తూర్పు దేశాలు ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా ఆలోచిస్తే మన భారతదేశంలో పల్లెలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. మీకు తెలుసు, చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి, గ్రామాలు. ఈ గ్రామాల్లోనూ ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా మనం చూస్తుంటాం. ఎందుకంటే చదువు తక్కువ, చదువుకునేవారు తక్కువ, కనుక ఎక్కువగా ఉంటుంది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. దిష్టి ఎలా తగులుతుంది అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, కంటి చూపు నుండి వస్తుంది అని చెప్తారు. చూడటం వల్ల వస్తుంది అని చెప్తారు. దిష్టి ఎలా వస్తుందట? కంటి చూపు నుండి వస్తుంది అని చెప్తారు. ఎందుకు వస్తుంది అని అంటే ఎవరు చెప్పలేరు. మా సహోదరులు, ప్రియులు చాలామంది ఉన్నారు చూసిన వారు. ఈ దిష్టికి ఒక వ్యక్తి ఏమో మంత్రం చదువుతున్నాడు. ఆ మంత్రం చదువుతూ మాట మాటకి ఆవులిస్తున్నాడు. ఏంటంటే ఆ దిష్టి మంత్రం పెడుతున్నాడట. ఆ మంత్రం పెడుతున్నప్పుడు మాట మాటికి ఆవులిస్తూ పాపకి చాలా దిష్టి తగిలిందండి అని చెప్పటం జరుగుతుంది. ఇంకొక ఆయన దిష్టి తగిలింది అనగానే మిరపకాయలతోనూ ఉప్పుతోనూ ఏదో తీసేసి ఆమె పక్కకు పడేస్తూ ఉంది. ఇంకొందరిని చూస్తున్నాం, బూడిద గుమ్మడికాయ ఉంటుంది, మీకు తెలుసు. దానికి కర్పూరం ఒకటి వెలిగించి చుట్టూ తిప్పి ఇలా తిప్పేసి అది దూరంగా పడేయాలట. ఇంకొంతమంది ఉన్నారు, దిష్టి తగలకుండా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి. ఆ కొత్తగా ఇల్లు కట్టుకునే వారిని చూసినప్పుడు దిష్టి తగులుతుందేమో అని ఒక గుమ్మడికాయో లేకపోతే
అర్థమవుతుందండి? నా మాట అర్థం కావాలి. ఒక గుమ్మడికాయ కట్టేసో లేకపోతే ఇంకొక బొమ్మ పెట్టేసో రకరకాలుగా చేసేవాళ్ళు ఇంకొంతమంది. దీనివల్ల నిజంగా తగులుద్దా లేదా తగలని వాడు కూడా, లేదా నమ్మని వాడు కూడా నమ్మే పరిస్థితికి వస్తుంది. ఇలాంటివి చూసినప్పుడు నమ్మని వాడిని కూడా నిజమేనా, అవునా అనిపించే విధంగా ఉంటుంది. ఎందుకంటే మిరపకాయలు కడతారు ఇంటికి, దిష్టి బొమ్మ బాగా నోరు తెరిచి 2 పళ్ళు వేసుకొని 2 కొమ్ములు వేసుకొని ఇలాంటి బొమ్మలు కడతా ఉంటారు, గుమ్మడికాయలు కడతా ఉంటారు. ఇంకా మనిషికైతే మిరపకాయలు, ఉప్పు, వెంట్రుకలు, ఇంకేదో చేసేసేస్తా ఉంటారు. ఇంకా కొంతమంది అయితే భయంకరమైన పరిస్థితి, నిమ్మకాయలు తిప్పి నడి రోడ్డు మీద 3 త్రోవల్లో పోసేస్తారట. 3 త్రోవల్లో వేస్తే తగ్గిపోద్దట. నిజమేనా? ఒక క్రైస్తవుడిగా నువ్వు నమ్మాల్సింది మనిషి మాటనా, దేవుని మాటనా? పౌలు గారు ఇలాంటి వారిని గద్దిస్తూ, అపోస్తల కార్యముల గ్రంథములో నువ్వు క్రైస్తవుడివి కదా, క్రైస్తవుడవై ఉండి ఇలాంటివి చేస్తున్నావేంటి అని గద్దిస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడు, నువ్వు దేవుణ్ణి, క్రీస్తు రక్తమందు కడగబడిన నీవు, క్రైస్తవుడిగా మారిన నీవు, దేవుని కుమారుడిగా, కుమార్తెగా, దేవుని కుటుంబముగా, దేవుని బిడ్డగా ఉన్న నీవు ఇలాంటివి నమ్ముతున్నావేంటని గద్దిస్తున్నాడు. చూడండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 26, 27. అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 26, 27. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. ఏంటది? దేవుని వాక్యం, దేవుని మనస్సు, దేవుని లక్షణాలు, దేవునికున్న గుణగణాలను వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఆయన ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తే చూస్తావు కానీ దిష్టి తగిలింది అంటావు. నీ జీవితంలో నీ దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో నువ్వు చూస్తూనే ఉంటావు కానీ గ్రహింపవు. అందుకే ఏమంటున్నాడు? ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చూసారా ఎంత గొప్పగా చెప్పాడు? నువ్వు క్రైస్తవుడవై ఉండి అన్యుల్లాగా ప్రవర్తిస్తున్నావేంటి? నాస్తికుడు కూడా చేయడు కదా అట్లా. నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని కోసం బ్రతకవలసిన వాడవు, క్రైస్తవుడివి కదా, నువ్వు అన్యుల్లా ప్రవర్తిస్తావు. అన్యుడు కూడా చేయడు కదా ఇది. ఒకవేళ చేసినా నువ్వు చెయ్యకూడదు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు వేరై ఉండాలి కదా. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనములో నువ్వు వేరై బ్రతకమన్నాడు కదా, జనంతో కలిసి బ్రతకమనలేదు కదా, వాళ్ళలా చేయమనలేదు కదా. నేను ఎలా బ్రతకమన్నాడండి? క్రైస్తవుడిగా బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మొట్టమొదటి హెచ్చరిక ఏంటో తెలుసా? క్రైస్తవుడిగా బాప్తిసం తీసుకున్న మొట్టమొదటి ఆదిమ సంఘానికి హెచ్చరిక ఏంటో తెలుసా? 40వ వచనం 2వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించెను అన్నాడు. లోకంలో మూర్ఖత్వం ఉంది, మూఢనమ్మకం ఉంది, మూఢనమ్మకం ఉంది. మూర్ఖత్వంలోకి నిన్ను ప్రవేశించిన, నిన్ను బయటికి తీసుకొచ్చాడు.
నిన్ను బయటికి తీసుకొచ్చాడు, నిన్ను పిలిచాడు, బాగా వినాలి, నిన్ను పిలిచాడు, ఒక క్రైస్తవుడుగా ఉండటానికి పిలిచాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడట, సంఘముగా చేశాడట, ప్రత్యేకించాడట నిన్ను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఎవరనుకుంటున్నారు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి మిమ్మల్ని పిలిస్తే దిష్టి తగిలింది అంతరాలు కట్టించుకుంటానంటావా? దిష్టి తగిలింది మిరపకాయలతో ఇలా తిప్పించుకుంటానంటావా? దిష్టి తగిలింది నిమ్మకాయలతో తిప్పించుకుంటావా? ఎవరు నువ్వు? అన్యుడివా? నాస్తికుడివా? మూర్ఖుడివా? క్రైస్తవుడివా? అసలు ఎవరు నువ్వు? దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను? మళ్ళీ పాపం చేయడానికా? పాపులుగా ఉండటానికా? పాపిగా బ్రతకటానికా? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఎందుకు పిలిచాడో చూడొకసారి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచను గాని మళ్ళీ వెనకపోయి తాయితలు కట్టించుకొని దిష్టిలు తీపించుకోవడానికి నిన్ను పిలవలేదు బిడ్డ. మూర్ఖులు చెబుతారు, చదువురానోళ్ళు చెబుతారు ఆ మాటలు. నువ్వు దేవుని బిడ్డవి, జ్ఞానవంతుడివి. జ్ఞానం అంటే క్రీస్తుని ధరించుకున్న వారందరూ క్రైస్తవులు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రైస్తవులు, క్రీస్తుని ధరించుకున్నవారు. ఇంకా దిష్టేంటి? దిష్టి తగలాలంటే క్రీస్తుకు తగలాలి, ముందున్న క్రీస్తుకి. ఎందుకంటే నువ్వు ధరించుకుంది ఆయన్నే. నీ కుటుంబము ధరించుకుంది ఆయన్నే. ఆయన కుటుంబం మీరు. ఎవరి కుటుంబం అంటే? ఎవరి ఇల్లు మనం? ఎవరి ఇల్లు, ఎవరి కుటుంబం, ఎవరు దిష్టి తగిలిందని ఎవరికి చెబుతున్నావు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఏ ఊరు నీది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు, దేవుని ఇంటి వారం మనం. మనకు దిష్టి తగలటం ఏంటి? అసలు దిష్టి ఎక్కడుంది? మనము దేవుని ఇంటి వారము, దేవుని పిల్లలం మనం. మనకి దిష్టి ఏంటి? చదువుకోలేదా? నీ భాషలో ఇప్పుడు దాకా క్రీస్తు సంఘ సబ్జెక్టు మాట్లాడా మీకు, నీ భాషలోనే చెప్తా. బైబిల్ అంతా తిరగేద్దాం. ఇప్పుడు బైబిల్ అంతా తిరగేద్దాం. చూపు వలన, కళ్ళ వలన శక్తి వస్తుందా? ఇది మనకి ఇప్పుడు పాయింట్. నిజమే, నువ్వన్నట్టుకే ఇప్పుడు మాట్లాడుకుందాం. కళ్ళ వలన ఏమన్నా శక్తి ఉందా? పాపం ఉంది అన్నట్టుగా కొన్ని రుజువులు ఉన్నాయి, కొన్ని మాటలు ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తానే. ఇప్పుడు కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ కళ్ళ వలన ప్రాబ్లం ఉంది, కంటి చూపు వలన ప్రాబ్లం ఉంది అనేది కొన్ని మాటలు చూపిస్తాం మీకు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక, గుర్తుపెట్టుకోండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ లోకమునైనను 15వ వచనం, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకండి, అదంతా డూప్, ఒరిజినల్ కాదు. ముందే చెప్తున్నాడు, నీకు క్లూ ఇస్తున్నాడు. పిచ్చోళ్ళలాగా, పిచ్చిదానిలాగా, పిచ్చివారిగా, చదువు రానోళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి, బైబుల్ నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. ఏమంటున్నాడు? లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడు, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎల్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఫస్ట్ నీకు చెప్పింది అది. రెండో విషయం చెబుతున్నాడు ఇప్పుడు. లోకములో ఉన్నదంతయు, ఏమనుకుంటున్నావు లోకంలో ఉన్నది? లోకములో ఉన్నదంతయు శరీరాశ. ఫస్ట్ పాయింట్, శరీరానికి ఒక ఆశ ఉంటుంది. శరీరాశ, శరీరానికి ఆశ. అది తిందాం, ఇది తిందాం, అలా ఉందాం, బిర్యానీ తిందాం, చికెన్ తిందాం, ఫ్రై తిందాం, చేప తిందాం, చేపను ఫ్రై చేసుకుని తిందాం. శరీరాశ అండి ఇది. తిండిబోతులు అంటారు దీంట్లోనే, బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉన్నారు వాళ్ళు తిండిబోతులు. ఈ తిండి కోసం ఎంత దూరమైనా పోతారు. ఫేమస్ పలానా చోట, ఎక్కడ? హైదరాబాద్ ఉస్మానియా బిస్కెట్లు ఫేమస్, ఉస్మానియా చాయ్ ఫేమస్. ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ బిస్కెట్లు మాత్రమే తింటారు. చాలా ఫేమస్ అంటారు దాన్ని. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫేమస్. ఎందుకంటే చాలా ఇష్టంగా దానికోసమే ప్రయాసపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. గుడివాడ పలావ్ ఫేమస్, దానికోసం ప్రయాసపడతా ఉంటారు. ఎందుకంటే ఇవి శరీర ఆశ, తినటం కోసం. అర్థమైందండి? ఇంకొక పాయింట్ ఉంది శరీరాశలో. శరీర ఆశ అంటే శరీర కోరికలు తీర్చుకునేది కూడా ఒకటి ఉంది, వ్యభిచారం అంటారు దాన్ని. కామ తురత అని రాసి ఉంటుంది బైబిల్లో, కామ తత్వము అని రాసి ఉంటుంది. కామ తత్వము, కామ తురత, ఇది శరీరాశ. ఒకటేమో భోజనము, రెండోదేమో శరీరముతో కోరికలు తీర్చుకోవటం. ఒక దాంట్లోనే చెప్పాను ఇప్పుడు, శరీరాశలో. రెండోది ఏంటట? నేత్రాశ. అబ్బా, ఇది మన పాయింట్. నేత్రాశ, కంటికి నచ్చింది కావాలని కోరుకుంటుందంట. అవి వస్త్రాలు కానీ, బంగారం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ. పాపం ఎవరికైనా మీకు తెలుసు కదండి, అహాబు రాజు ఒకరిని చంపేపిచ్చాడు యెజబేల్ తోటి. ఎందుకని? ఆ పొలం కంటికి నచ్చింది, ఆ భూమి కంటికి నచ్చింది. ఆ కంటికి నచ్చటం వలన చంపేపిచ్చేసాడట. రాజులకు మొదటి గ్రంథంలో రాసి ఉంటుంది ఆమె. కంటికి నచ్చిన దానికోసం నువ్వు ఏదైనా చేస్తావా? అది అమ్మాయి కానీ, బంగారం కానీ. అంటే నీ కంటిలోకి, నీ కంటికి నచ్చితే అది బ్రెయిన్లోకి పోతుంది. మెదడు అబ్బా దానికోసం ఏదైనా చెయ్యాలంటది. అదేం చేస్తుందో తెలుసా? చేతులకి, కాళ్ళకి, మాటకి, నోటికి, అన్నిటికీ క్రియ అప్పచెప్పింది. ఆ క్రియ ఏం చేస్తుందో తెలుసా? ప్రతిఫలం చూపిస్తుంది. ఇదండి శరీరాశ. ప్రాబ్లం ఇలా ఉంది. అంతేగాని నీకు కంటికి ఒక పెద్ద శక్తి వచ్చేసి నీవు చూస్తేనే అవతల నల్లరాళ్ళు పగిలిపోతాయండి. ఆ డైలాగులు చెప్పుకో. నీ చూపుకి ఎవరు భయపడతారు? అసలు నీ చూపుకి అంత పవర్ ఏడిది? నీ చూపుకి అంత పవర్ లేదు, దిష్టి తగిలంత పవర్ లేదు నీ కంటికి. కానీ నీకే ప్రమాదం ఆ చూపు వల్ల.
నీ చూపు వల్ల నీకే ప్రమాదం. ఎందుకంటే చూసిందల్లా కావాలంటో ఆ చూసింది చేయటం వల్ల ప్రమాదం ఏంటో తెలుసా? పాపం. పాపం. అందుకే అంటాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక దేండి ఒకసారి, 1వ అధ్యాయం. దేవుడు ఏమంటాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. 1వ అధ్యాయం 14వ వచనం నుండి 15 వరకు చదువుదాం. ప్రతివాడును తన స్వంత, అది స్వకీయ, నీ చూపు వలన నీకే నాశనం, అంతేగాని ఎదుటివాడికి దిష్టి కాదు. ఎదుటివాడికి దిష్టి కాదు, నీ చూపు వలన నీకు నాశనం. దేవుడు ఏం చెప్తున్నాడో విను. ముందు దేవుడు చెప్పేది విను. మనుషుల మాటలు ఎందుకు నవ్వుతూ? దిష్టి తగిలిందని మిరపకాయలు తెప్పకో. ఆడెవడో దిష్టి తగిలిందని ఆవిలంతలు పెట్టకో. ఇంకొంతమంది ఉన్నారు చీపురి కట్టలు పట్టుకొని తిప్పేవాళ్ళు, కొంతమంది ఎక్కువయ్యారు ఈ మధ్య. బాగా ఈ పల్లెటూర్లలోనూ ఈ చదువు రాని వాళ్ళలో ఈ మూఢనమ్మకం ఎక్కువైంది. మూఢనమ్మకం అండి ఇదే, మూర్ఖత్వం. చదువుకున్న దేశాల్లో లేదు, చదువు రాని వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటుంది ఇది. అర్థమైందండి? చదువుకున్న దేశాల్లో ఉండదు, చదువు రాని వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది ఇది. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు, చెప్పింది వినరు. బైబిల్ మాటలు వాళ్ళకి అసలు ఎక్కవు, వీళ్ళకి ఎక్కవు. అందుకే ఏమవుతుందో తెలుసా? అందుకే ఏమంటాడు? దురాశ ఏమంటున్నాడు? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును గరించి. ఆశ ఎక్కడ కలిగిందో తెలుసా? నేత్రాశ. దురాశ ఎక్కడ కలిగిందంట? నేత్రాశ. దురాశ గర్భమును గరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అదండి సార్. నీ సావే, నీ చూపు నీ సావుకు వచ్చింది, నీ చూపు నీ సావుకే వచ్చింది. ఎదుటివాడికి దిష్టి తగలదు. అర్థమైందండి? చూపు వల్ల అంత పవర్ ఉందా? ఏది అంత పవరు? నరుని చూపట నల్లరాళ్ళు అయినా పగిలిపోతుంది, అంత ఉందా పవరు? ఒక 5 నిమిషాలు సూర్యుని వైపు చూడు, నీ కనుగుడ్లు పోతాయి దెబ్బకి, నీ చూపే పోతాయి. ఏది నీ చూపుకి అంత పవర్ ఉంటే ఒక 2 నిమిషాలు సూర్యుని వైపు, ఇప్పుడు మంచి ఎండాకాలం కదా, ఒకసారి సూర్యుని వైపు చూడు, 1 నిమిషం చూడు, నల్లరాళ్ళు పగిలిపోతాయి కదా. ఏదంతా మూర్ఖత్వము, ఇదంతా మూఢత్వము. దీన్ని నమ్మి చేయటమా? క్రైస్తవుడిగా ఉండి అంటే చూపు, ఒకవేళ చూపున్నోడు ఇట్లా అయితే మరి పుట్టుకతో గుడ్డివాడు వాడెవరిని చూస్తాడండి? పుట్టుకతోనే గుడ్డివాడు ఏం చూస్తాడు చెప్పండి? వాడికి ఇంకేం ఆశ ఉంటుంది? నీకంటే కళ్ళున్నాయి కాబట్టి చూసావు, ఆశపడ్డావు, పాపం చేసావు. నీ చూపు ఉంది కాబట్టి ఆశపడ్డావు, చూపుతోటి నేత్రాశ కాబట్టి చూసావు, ఆశపడ్డావు, పాపంలో పడ్డావు. పాపం గుడ్డివాడు ఏం చూస్తాడు? వాడికి ఆడుంది ఇక దృష్టి. మూర్ఖత్వం కదా. ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయారంటే క్రైస్తవులు కూడా మూర్ఖత్వం అండు, మామూలు కాదు. యేసుని నమ్ముకున్న వాళ్ళు చూపు అంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్లే. మరి ఎంత పవర్ఫుల్ కూడా ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఆశ ఎంత పవర్ఫుల్లో చూపిస్తాను. అదే చూపు కాదు కానీ ఆశ చూపించటం వల్ల ఆశ. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము. చిన్న మాట చూపిస్తాను. యేసు ప్రభుకు కూడా ఎంత చూపు చూపించిందో చూద్దాం. సాతాను 8వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా
అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకు ఆయనను అంటే యేసు ప్రభును తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించిందట. ఆశపడతాడేమోనని. నేత్రాశ కదండి. ఆశ వలన దురాశ, స్వకీయ దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కంటది. చూపు ప్రమాదం. ఎవరికి ప్రమాదం? చూసేవాడికే ప్రమాదం. ఎదుటివాడిని చూసావు వాడికి కాదు ప్రమాదం, నీకే. నువ్వు చూసినందుకు నీకే ప్రమాదం. ప్రమాదం నీకు పెట్టుకొని నీ దిష్టి వాడికి తగిలిందని అబ్బో లెక్కలేనింత ఆవిలెంతలో మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు, నీ బొంద. నువ్వు క్రైస్తవుడు కదా, నీకు ఇందాకే చెప్పాను. మూర్ఖత్వం కలిగిన ఈ తరానికి వేరై బతకమని బాప్తీసం తీసుకున్న రోజే చెప్పాడుగా దేవుడు నీతో. అంధకార సంబంధమైన అధికారం ఇది లోకంలో ఉంది. నాస్తికులు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య రకరకాల పోటీతత్వం ఉంది. నేను అది బాగు చేస్తా, నేను ఇది బాగు చేస్తా, నేను అంతరాలు కడతా, నేను తంత్రాలు చేస్తా, నేను మంత్రాలు వేస్తా అనే రకరకాల మనుషులు ఉన్నారు. మాయ చేసి డబ్బు సంపాదించేవాడు ఒకడేమో, నోట్లో నుండి శివలింగాన్ని తీసే మహానుభావుడు ఒకడైతే, రకరకాల మనుషులు ఉన్నారు. తంత్రాలు చేసేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు. వారికి వేరై క్రైస్తవుడిగా ప్రత్యేకింపబడిన వాడిగా క్రీస్తు సంఘ సభ్యుడిగా బ్రతకమని నీకు చెబితే, ఈరోజు క్రీస్తు సంఘ సభ్యులు అలాగనే ఉన్నారు, నా డినామినేషన్ సంఘ సభ్యులు అలాగనే ఉన్నారు. ఏం నేర్చుకుంటున్నావు నువ్వు దేవుని గురించి? ఎందుకు వస్తున్నావు దేవుని దగ్గరికి? దేవుడు ఏం చెప్పాడు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? పోనీ చూపు ఎవరికి ప్రమాదం? నీ చూపు నీకే ప్రమాదం, ఎదుటివారికి కాదు. నీ చూపులో శక్తి లేదు, నీ చూపు వల్ల నీకే నష్టం. ఇప్పుడే చెప్పాను. ఎవరి గురించి? యేసు ప్రభువుకు చూపించాడట సాతానుగాడి. ఎక్కడికి? కొండల పర్వతాల మీదకి తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం చూపించి, ఎదుగో చూడు, నీవు నా పాదములకు మురుక్కితే ఇదంతా నీకు ఇస్తా అన్నాడు. నేత్రాసిది అంత పవర్ ఉందా అంటే నిన్ను నీ చూపు నిన్నే నాశనం చేసే అంత పవర్ ఉంది. జాగ్రత్త. నీ చూపు నిన్నే నాశనం చేసే అంత పవర్ ఉంది. పవర్ లేదని కాదు, ఉంది. నిన్ను నరకానికి, నీ చూపే నిన్ను నరకానికి తీసుకుపోయేంత పవర్ ఉంది. అమ్మా, నీ చూపు వలన పరోక్షంగా ఎదుటి వారికి ఏం కాదు కానీ నీకే హానికరం. పరోక్షంగా ఎదుటి వారికి దిష్టి తగలదు, నీకే నష్టం. నీకు తెలుసుకో ఎప్పుడుకి మారతావో. అవునా? ఎప్పుడుకి మారతారంటే బొందల గడ్డకు పోయినాక మారతారట. ఆదికాండం చూడండి, అవ్వ కూడా పడిపోయింది ఇక్కడే. ఆదికాండము తీయాలి, బైబిల్ అంతా తీయాలి. ఆదికాండం తీసారా? 3వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి అందుకతడు, నేను తోటలో నీ స్వరం అయినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాచుకుంటాను. ఫస్ట్ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఇప్పుడు 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ముందు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షము ఆ తోటల మధ్య
జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. చూసారా, సూపు. అది నీకు ఫస్ట్ నుండి చదివేయాలి కదా, అందుకని సూపునకు రమ్యం. యాపిల్ కాయలు చూస్తే అబ్బా యాపిల్, దానిమ్మకాయలు అబ్బా సూపుకే అంటే చూస్తాం కదా. ఈ పళ్ళు సేమ్ టు సేమ్ 3వ అధ్యాయం 9వ వచనంలో, 3వ అధ్యాయము ఎక్కడ, 3వ అధ్యాయం 6వ వచనం అండి. అది సంగతి 6వ వచనంలో ఉంటుంది. 3వ అధ్యాయం 6వ వచనంలో స్త్రీ పడిపోవడానికి కారణం అంటే ఆ సూపే. అవ్వ పడిపోవటానికి కారణము, లేదా అవ్వ ఎక్కడ పడిపోయిందయ్యా, ఎందుకు పడిపోయిందంటే ఆ చూపు వల్లనే, ఆ నేత్రాశ వల్లనే పడిపోయింది. పడిపోక ఆమె పాపంలో పడిపోయింది కాక అతని భర్తను కూడా పడిపోయేటట్టు చేసింది. అది విషయం. అంతేగాని చూపు వలన, నువ్వు చూడటం వలన ఏదో శక్తి వచ్చేసి దిష్టి తగులుద్దంటే పొరపాటు. నీ చూపు వలన దిష్టి తగిలిపోద్ది, నీ చూపు వలన ఎదుటివాడికి హాని కలిగిపోద్ది, నీ చూపు వలన ఎదుటివాడు ఎండిపోతాడు, రాలిపోతాడు. ఇవన్నీ చెప్పకు, ఇవన్నీ చెప్పకు. ఎందుకంటే నీ చూపు వలన ఎవరికి ప్రమాదం లేదు. నువ్వు చూడటం వల్ల, ఎదుటివాడు చూడటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఒకవేళ ప్రమాదం అంటూ ఉంది అని అంటే ఆ చూపు చూసిన నీకే ప్రమాదం తప్ప ఎదుటి వారికి ఎలాంటి ప్రమాదం లేదు. అర్థమైందా? అవ్వ చూసింది, అవ్వకు ప్రమాదం, అవ్వ పాపం చేసింది. అర్థమైందా? ఎందుకనంటే నేత్రాశ. అది నేత్రాశ. నేత్రాశ అంత ప్రమాదమా అంటే ఎస్, ప్రమాదమే. పాపం యోబు గారు కూడా ఈ కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గారు కూడా ఒక ప్రమాణం చేసుకుంటాడు. ఎందుకంటే ఈ చూపు వలన, నా చూపు వలన నాకే ప్రమాదం, నా చూపు వలన నాకే ప్రమాదం అనుకుంటున్నాడే తప్ప నా చూపుతో, కంటి చూపుతో చంపేస్తా అంటలే, కంటి చూపుతో చంపుతా అంటలే. జాగ్రత్తగా చూడాలి. 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూస్తున్నాను, అది సంగతి. నా కన్నులు కన్యకను చూడకుండా నిబంధన చేసుకున్నా. నా కన్యకను చూస్తే నేను వ్యభిచారిని అయిపోతాను. నేను కన్యకను చూస్తే యవనస్తురాల్ని చూస్తే నేను వ్యభిచారిని అయిపోతాను. ఎందుకంటే అది మహాప్రమాదం. ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం, చాలా ప్రమాదం నాయన, చాలా ప్రమాదం. ఎంత ప్రమాదమో చూపిస్తే అది కూడా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. ఎంత ప్రమాదమో. యోబు గారు ఎందుకు నిబంధన చేసుకున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి వేసి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో పడుట కంటే నీ అవయంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. నీకు చూపు లేకపోవటమే మంచిది కదా అన్నాడు. ఏమంటే నువ్వు గుడివాడి అయిపోవటమే మంచిది కదా. అందుకే యోబు గారు నిబంధన చేసు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, ఎందుకంటే ఇందులో నేత్రాశ ఉంది. నా కన్నుల వల్ల నాకు నష్టం, నా కన్నుల వల్ల ఎదుటి వారికి నష్టం కాదు.
అర్థమైందమ్మా? వింటున్నారా? నా కన్నుల వల్ల నాకు నష్టం, కానీ నా కన్నుల వల్ల ఎదుటి వారికి నష్టం లేదు. ఎందుకంటే నేత్రాశ ఆ ఆశ మెదడులో నుండి శరీరములోనికి వచ్చి అవయవాలు ప్రేరేపించి ఆ పనిని జరిగిస్తుంది. ఇంకొంతమంది ఉన్నారు, ఎలాంటి చూపులు చూస్తారో కూడా అవి కూడా చెప్తా. ఎలాంటి చూపులు చూస్తున్నారో కూడా చూద్దాం ఒకసారి. ఎలాంటి చూపులు చూస్తున్నారు? ఆదికాండము 41వ అధ్యాయము 4 వచనం చూడండి నాన్న. ఎలాంటి చూపులు ఉన్నాయో లోకంలో చూస్తున్నారు, కానీ ఏం తగలదు. అది కూడా గుర్తుపెట్టుకొని, ఇదే దిష్టి తగిలిద్ది అనుకోబాకండి. మనుషులు ఎలాంటి చూపులు చూస్తారో చెప్తున్నా నేను, అంతే. 41వ అధ్యాయము 4వ వచనము. ఏంటట? చూపు వికారంగా ఉంటుందట. గుర్తుపెట్టుకోండి, వికారమైన చూపులు చూస్తారట కొంతమంది. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనేసి అసహించుకునే చూపు కూడా ఉంటది. చూసినంత మాత్రాన అవతలోడికి ఏం కాదు, నీ చూపు వలన అవతలోడికి ఏం కాదు. ఎందుకంటే చూపు వలన నీకే నష్టం. రెండోది చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూస్తున్నాడట బాబు గారు. అర్థమైందండి? విషపు చూపు అంటే అవతలోని ఎలా చంపాలని చూస్తున్నాడే తప్ప చూపులో శక్తి ఉందే, కంటి చూపుతో చంపేస్తా అని కాదు. అక్కడ నా చూపులో చాలా శక్తి ఉంది, నేను కంటి చూపుతో నిన్ను చంపేస్తానని కాదు అక్కడ. అర్థమైందా? నీ చూపులో ఆ దిష్టి లేదు, ఆ దృష్టి లేదు. నీ చూపులో పవర్ లేదు. నిజంగా చెప్పాలంటే చీకటి గదిలో నిన్ను ఉంటారండి, చీకటిగా ఉన్న గదిలోకి నిన్ను తీసుకపోతే నీ కళ్ళు కూడా కనపడవు. వెలుతురుంటేనే కనపడతాయి, అది గుర్తుపెట్టుకో. వెలుగుంటేనే కళ్ళు కనపడతాయి, వెలుగు లేకపోతే కళ్ళు కనపడవు. అది కూడా తెలియదు చాలా మందికి. అర్థమైందండి? వెలుగు ఉంటేనే నీ కళ్ళు కనపడతాయి, చీకట్లో నీ కళ్ళు కనపడవు. అది వెలుతురు ఉంటేనే కనపడతాయి. వెలుతురు ఉంటేనే కనపడేవాడివి నీకే ఎంత పెద్ద దృష్టి, అంటే ఎదుటి వానికి దిష్టి ఇచ్చే అంత ఉందా నీకు? నీ చూపుల్లో అంత పవర్ ఉందా? విషపు చూపు అంటే అతన్ని ఎప్పుడు చంపాలా అని చూస్తున్నాడు, అంతే. విషపు చూపు అంటే అతన్ని ఎప్పుడు చంపాలి అని, ఎలా చంపాలి అని ప్లాన్లో ఉన్నాడు అనమాట. దాన్నే విషపు చూపు అన్నాడు, అంతే. అంతేగాని చూపుల్లో విషం కలిసిద్దని కాదు అక్కడ. అర్థమైందా? ఇంకో రకమైన చూపులు ఉన్నాయంటే, ఈ ఆడోళ్ళయో మగోళ్ళయో మీరే చెప్పాలా. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 16వ వచనం. 68వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 68వ అధ్యాయం 16వ వచనం చదవండి. పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా వార చూపులు చూస్తున్నారు? వార కంటితో చూస్తారట, ఒకే కంటితో. వినాలి. నచ్చితే ఏం చేస్తా తెలుసా? ఒక సైడ్కి నేను ఆ మధ్యకాలంలో చూశాను, ఏదో ఒక అమ్మాయిని, ఆ కేరళ అమ్మాయి వీడియో చూశాను. ఒక కంటితోటి చివరి అంచు చోట చూస్తున్నామే. ఇంకొంతమంది ఉంటారు ఒక కంటితోటే సైకిల్ చేసేవాళ్ళు, మహాముదురులు ఉన్నారండి లోకంలో దుష్టులు. వార చూపు చూస్తారట, వార కంటతో చూస్తారట. చూసినట్టే అనిపించరు కానీ చూసేస్తారు, సిసి కెమెరాలతో చూసినట్టు.
అర్థమైందండి? మనుషులు చూస్తారు కానీ ఏం చేయలేరు. ఏదైనా చెయ్యాలి అని అంటే నీ చూపుకి అంత పవర్ లేదు, దిష్టి లేదు. నువ్వు అనుకుంటున్నావు నరుని చూపు నల్లరాళ్ళు పగిలిపోతాయి అనుకుంటున్నావు. నువ్వు నరుని చూపు వల్ల మహాప్రమాదం అనుకుంటున్నావు. నరుడి చూపు తగిలితే బాబూ క్రైస్తవుడికి ఏమీ కలగదు. అదంతా మూఢనమ్మకం. క్రైస్తవుడికే కాదు, మనిషి చూపుకి అంత పవర్ లేదు. అది గుర్తుపెట్టుకోండి. వాడు ఎవడైనా కానీ మనిషి చూపుకి అంత పవర్ లేదు. దిష్టి తగిలే అంత పవర్ లేదు, దిష్టే లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఉందని గుడ్డిగా నమ్మించి నిన్ను మోసం చేసి డబ్బులు నొక్కేయడానికే తప్ప వాస్తవికంగాలోకి వస్తే అసలు ఆ చూపుకి అంత లేదు. ఉందని నమ్మకం. నమ్మిన వారిని దేవుడు కూడా చెప్తున్నాడు, వాళ్ళని అస్సలు నమ్మొద్దు నాయన, అస్సలు నమ్మకు. ఇంకొంతమంది చూస్తారట వెలి చూపు అని ఉంటుంది చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఇదే మనుషులు చూసే చూపులే. ఆ చూపుల వల్ల కూడా ఏం ప్రయోజనం లేదులే కానీ చెప్తున్నా, చూపులు ఎలా ఉన్నాయని చెప్తున్నా అంతే. 7వ అధ్యాయం 24వ వచనం. వెలి చూపును బట్టి వెలి చూపు అంటే తక్కువ చూపు, లెక్కలేని చూపు అన్నమాట. దీన్ని మనుషులు ఎదుటి వారికి అహంకారం ఎక్కువ ఉంటది కదా. మనసు అసలు సహజంగా మనిషి అంటేనే అహంకారంలో పుట్టి పెరిగినట్టు చేస్తాడు. ఇంకా కాస్త డబ్బు వస్తే ఇంకా లెక్కదేది. సేవకుడికి వందనాలు చెప్పే టైం కూడా ఉండదు. సేవకులతో కలిసి మాట్లాడి ఆత్మీయ విషయాలు పంచుకోవడానికి కూడా టైం ఉండదు. ఎందుకనంటే అహంకారం, కొంత డబ్బు ఎక్కువ వచ్చిందనుకో అహంకారం ఎక్కువ. నిజమే కదండి? నా కుటుంబ సమస్యలు ఇలా ఉన్నాయి, నా పరిస్థితి ఇలా ఉంది, లేదు దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు, ఇలా ఉంచాడని చెప్పుకోవడానికి కూడా నీకు టైం దొరకదు. వందనాలు చెప్పడానికి కూడా టైం దొరకదు. ఎందుకంటే ఎదుటి వారిని నువ్వు వెలిచూపుతో చూస్తున్నావు అన్నమాట. తక్కువ చూపండి, లెక్కలేని చూపు. ఇదే మాట ఇంకో చోట రాసున్న చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. దీని నిమిత్తము వెలిచూపు వలన కాక విశ్వాసం వలన అది సంగతి. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. ఎవరో చెప్పిన మాటల వల్ల కాదు, ఎవరి వలనో కాదు, మన విశ్వాసం వల్ల నడుచుకోవాలి. అర్థమైందండి? మనకు అర్థం కావాలి. ఇంకొక పనికి మాలోళ్ళు ఉన్నారు. ఈ చూపు చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. ఈ చూపు చూడండి, ఈ ఒక్క చూపు చూడండి, మీకు అర్థమైపోద్ది. మనుషులు ఎట్ట చూస్తారు మీకు అర్థం కావాలి కదా. అందుకే 6వ అధ్యాయం 1వ వచనం అపోస్తల కార్యముల గ్రంథం. ఆ దినములలో దొరికిందా? శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసురని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగు సాగిరి. చిన్న చూపు, లెక్కలేని చూపు అండి. ఆడెంత, ఈడెంత, ఇల్లెంత, వాళ్ళెంత. చిన్న చూపు ఉంది, వార చూపులు ఉన్నాయి, అన్ని చూపులు ఉన్నాయి మన బైబిల్లో. అంతేగాని దిష్టి చూపు లేదు. నీ చూపు వల్ల నీకే నష్టం కానీ ఎదుటి వారికి నష్టం లేదు. నువ్వు చూసినంత మాత్రాన నాకు దిష్టి తగలదు. పిల్లలకి ఈ మధ్యకాలంలో చట్టి పిల్లలకు మరీ ఎక్కువగా దిష్టి తగిలిద్దని పొద్దాక దిష్టి తీసే పని మీద ఉంటారు. అమ్మా, మనం క్రైస్తవ కుటుంబం, మనకు దిష్టి తగలటం ఏంది?
మన చుట్టూ దేవుడు కంచె వేశాడు. ధైర్యంగా ఉండు. సర్వశక్తిమంతుడి నీడలో ఉన్నాం, ఆయన రెక్కల చాటునున్నాం. ఎవడో చూసింది దిష్టి మనకెందుకు తగిలిద్ది? అసలు దిష్టే లేనప్పుడు, అసలు మానవ మాతృడికి ఆ దిష్టి అంత శక్తే లేనప్పుడు. అర్థమైందండి? మానవ మాతృడికి ఆ శక్తే లేదు, నువ్వేమనుకుంటున్నావు? దిష్టి అనుకుంటున్నావు. అర్థమైందా? ఇక్కడ ఒక మంచి మాట రాసింది, చూద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. అది సంగతి. ఒకవేళ నీ మీద విషపు చూపు, దుష్ట చూపు, పాపపు చూపు, ఏదైనా చూపు చూస్తే, ఒకవేళ ఎదుటివాడు చూస్తే, మనం మాట్లాడుకుందాం, ఆడేమైపోతాడట? అది సంగతి. క్షీణించిపోవును. దేవుడు తోడుగా ఉన్నప్పుడు వాడు ఏ చూపు చూసినా దేవుని హస్తం మన పక్షమున ఉండగా ఇంకా వాడి చూపు మనకెందుకు తగులుద్ది? ఒకసారి ఆలోచించండి. అందుకే క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణం ఎప్పుడు విడిచిదేమో వారు ఎదురు చూస్తుందరు. దేవుని చేతుల్లో ఉంది ఏదైనా. దుష్టుని చూపు ఏం క్షీణించిపోద్ది. వారికి చూపు వల్ల వాడికే క్షీణం, కానీ మనకేం తగిలింది? దేవుడి పక్షం మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఒక సాధారణ మనిషికి ఆ చూపుతోటి పగడగొట్టే లేకపోతే దృష్టి ఇచ్చే అంత శక్తి లేదు. అందుకే దిష్టి మనిషికి తగులుతుందా అంటే అస్సలు తగలదు నాన్న, అస్సలు నమ్మకండి. ఇది మూఢనమ్మకం నాయన, ఇది మూఢనమ్మకం. అస్సలు తగలదు. క్రైస్తవులుగా మనం ఇలాంటి అస్సలు నమ్మొద్దు. నమ్ముతున్నామంటే అసలు క్రైస్తవులమే కాదు. ఒకవేళ నమ్ముతున్నామంటే అసలు మనం క్రైస్తవులమే కాదు. అర్థమైందా? ఒకవేళ నేను అట్టే నమ్ముతా, నా ఇష్టం అన్నావు అనుకో, అది క్రైస్తవులు కాదు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడుతుంది. జ్ఞానము అంటే యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో జ్ఞానము అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు. దేవుని జ్ఞానమునై ఉన్నాడు యేసుక్రీస్తే. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తే. అంటే క్రీస్తుని ధరించుకున్న వారి చూపులు, క్రీస్తుని ధరించుకున్న వారి పైన యెహోవా చూపులు ఉంటాయి. అంటే క్రైస్తవుల పైన దేవుని చూపు ఉంటుంది. అంతేగాని మనిషి చూపుకి అంత పవర్ లేదు. ఆ గిష్టిలు ఏమి లేవు. ఆ దిష్టి బొమ్మలు ఒకవేళ క్రైస్తవుడుగా నువ్వు దిష్టి బొమ్మలు తగిలించుకుంటానంటే తీసేయి. రక్కస చెట్లు తగిలించుకుంటారు. ఈ మధ్య కొత్తగా తయారయ్యారు రక్కస చెట్లు, పలు రక్కస చెట్లు. బ్రహ్మజముడు, నాగజముడు ఆ చెట్టు నరికించుకొని ఆడ పెట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే దిష్టి తగలకుండండి. ఈ మధ్య రీసెంట్గా ఆ అడవి ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో వాక్యం చెప్పడానికి పోతుంటే పొలాల్లో కూడా పెడుతున్నారు. పొలంలో ఎంట్రన్స్లో పెడుతున్నారు బొమ్మలు. ఏంటండి బ్రదర్ అని అంటే దిష్టి తగలకుండండి. అసలు మనిషి చూపుకి అంత పవర్ ఏడుంది? ఉత్త చూపే పోగొట్టుకుంటా. చివరికి వచ్చేసరికి ఆడు కళ్ళజోడో లేకపోతే ఆడు చూపు మొత్తం పోగొట్టుకుంటుంటే వాడి చూపుకి అంత పవర్ ఉందా? ఏమంటే ఆలోచించండి, అంత పవర్ ఉందా? మూర్ఖత్వం ఇదంతా, మూఢనమ్మకం ఇదంతా, ఆచారం ఇదంతా. నేను చెప్పాను కదా, ఆడాడు మంత్రాలు పెడతా ఉంటాడు. మంత్రాలకు చింతకాయలు ఏడ రాలుతాయి?
మంత్రాలు చేసిన వాళ్ళు అందరూ తీసుకొచ్చి దేవుడు ఏదో పౌలు గారి ముందు పుస్తకాలన్నీ తగలబెట్టారట. మంత్రాలు వాస్తవం కాదని పుస్తకాలన్నీ తీసుకొచ్చి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల పుస్తకాలు తీసుకొచ్చి ఆ పౌలు గారి పాదాల యొద్ద పెట్టి తగలబెట్టేశారట. వాస్తవంగా మంత్రాలకు చింతకాయలు రాలవని, దేవుని ముందు ఇవన్నీ పనికిరావని. ఆడేమో దిష్టి తగిలిందని మంత్రం పెట్టి ఒకటే ఆవులింతలో, అమ్మో అలా వాసన వస్తుంది, ఇలా వాసన వస్తుంది, ఏ వాసన రాదు. అర్థమైందండి? అందుకే మనిషికి దిష్టి తగులుతుందంటే ఈ మూర్ఖత్వాన్ని ముందు తీసేయండి. చదువు రాని వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు ఇది. అందుకే చెప్పాను, కళ్ళల్లో నుండి చూపు కళ్ళట చూపునిస్తే. ఇందాక చదువుకున్న వాక్యం ఏది నాన్న? ఇందాక చదువుకున్న వాక్యము మత్తయి సువార్త, ఇందాక మనం బైబిల్ పఠనంగా చదువుకున్న వాక్యం ఏంటది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 అంతే. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్పాడు. ఆలోచించండి. కన్ను ఉంటే చూపు వస్తుంది, కన్నే లేకపోతే చూపాడిది. ఒక చూపు ఉంటే లోకాన్ని చూస్తావు, చూపు ఉంటే లోకాన్ని చూస్తావు, నిన్ను నువ్వు చూసుకుంటావు. అంతేగాని నీ చూపుకి అంత పవర్ లేదు, నీ చూపుకి అంత శక్తి లేదు. నువ్వు దిష్టి పెట్టే అంత చూపు లేదు నీకు, అంత ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు నీకు. ఏదైనా నువ్వు చేయగలవా అని అంటే నువ్వు నాశనం చేసుకోవటమే తప్ప ఏం చేయలేవు. అదంతా మూర్ఖత్వం. ఎందుకంటే కన్ను ఏమండి, ఆడి కన్ను పడిందండి మా ఇంటి మీద అంటాడు. భలే చెబుతాడు కదా. ఆమె కన్ను పడిందండి, వారు దృష్టి పడిందండి మా ఇంటి మీద, మా మీద పడిందండి, ఆ చూపు పడిందండి అని చెప్పకొస్తాడు. కంటికి ఆ శక్తి లేదు నాన్న, మూర్ఖత్వం. అసలు నమ్మొద్దు. ఒకవేళ అలా చేసేవాడిని కూడా దగ్గరికి రానియకూడదు. ఎందుకంటే దుష్టులకు దూరంగా ఉండు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని జరుపును. ఒక క్రైస్తవుడిగా కళ్ళల్లో ఆశ పుట్టిద్ది, కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆశ, నేత్రాశ. ఆశ వలన నీ శరీరాన్ని పాపంలోకి నువ్వు నడిపిస్తావే తప్ప పరలోకానికి నువ్వు నడిపించుకోలేవు. అర్థమైందండి? ఒక ఆమె చక్కగా బాగా బంగారం వేసుకుంది, బాగా బంగారపు నగలన్నీ అలంకరించుకొని రోడ్డు మీద పోతుంది. ఎవరికి నష్టమో చెప్తా ఇప్పుడు మీకు. ఉన్నాయన్నీ నగలన్నీ వేసుకొని రోడ్డు మీద పోతుంది. పోతా ఉంటే అందరి చూపు ఆమె మీదే ఉంది, చివరికి ఏం చేయాలనుకుంటున్నారు జనాలందరూ? ఆమెను ఎలా అయినా చంపేసి, దొంగ ఏమనుకుంటాడు? ఆ బంగారం కొట్టేయాలనుకుంటాడు. లేదా ఆమె ఇల్లు ఎక్కడుందా అని ఎంక్వైరీ చేస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను కట్టేసో లేకపోతే చంపేసో. ఆ చెవులు కోసేస్తున్నారు ఈ మధ్య, చెవులు కోసేయటం, ముక్కులు కోసేయటం, కాళ్ళకున్న బంగారపు కడియలు అవి రావటం లేదని, కడియాలు రావట్లేదని కాళ్ళు నరికే వాళ్ళు కొందరు. ఎందుకంటే నువ్వు అలంకరించుకొని తగుమాత్రపు అలంకరణ, అది కూడా బైబిల్లో అందుకే రాసుంటాయి. తగుమాత్రపు అలంకరణ నాయన. ఉన్నవన్నీ వేసుకొని తిరిగావనుకో నీ సావు నువ్వు తెచ్చుకున్నట్టే. ఆ చూపు ఎలాంటిదో తెలుసా? ఆ బంగారం మీద ఉంది కానీ నీ మీద కాదు చూపు. నువ్వు వేసుకున్న బంగారం మీద ఉంది చూపు తప్ప నీ మీద, నగల మీద ఉంది కానీ తప్ప నీ మీద లేదు. అందుకే ఆశ, అందుకే నేత్రాశ ఉంది. అందుకే గుర్తుపెట్టుకో, దిష్టి తగలదు, మూర్ఖత్వం. అందుకే
దేవుడు ఒక మాట గద్దిస్తున్నాడు. అలా గుడ్డిగా నమ్మి మంత్రాలు తంత్రాలు ఉన్నాయని గుడ్డిగా నమ్మేవాడిని ఒకసారి గద్దిస్తూ ఒక మాట రాశాడు. అది చదువుకుందాం, తర్వాత కార్యక్రమంకి వెళ్దాం. చూడండి ఒకసారి యెషయా గ్రంథములో నుండి 47వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథములో నుండి 40 కాబట్టి ఆ, సుఖాసక్తురాలైన నిర్భయముగా నివసించు, ఉమ్, నేనే ఉన్నాను, ఉమ్, నేను తప్ప మరి ఎవరునూ లేరు, ఉమ్, నేను విధురాలై కూర్చుండను, ఉమ్, పుత్రశోకము నేను చూడనని ఉమ్, అనుకుంటున్నదాన ఉమ్. మాటను వినుము. ఈ మాటను వినుము. ఒక్క దినములోగా ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైవిధ్యమును ఈ రెండును నీకు సంభవించును. ఏమనుకుంటున్నాను నేనంటే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత తర్వాత ఈ రెండు నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూసినను, నీవు అధికముగా శకునమును చూసినను అత్యధికమైన శకునాలు చూడటం అంటే చేతులు చూడటం, సోదె చెప్పించుకోవటం. ఎన్నొస్తాయండో గుర్తుపెట్టుకోండి. శకునం అనగానే సోదె చెప్పించుకోవటము, చేతులు చూపించుకోవటం, పంచాంగం వేసి పంచాంగాలు చూడటం, ఇవన్నీ దీంట్లోనే వస్తాయి. అదే చెప్తున్నాడు. శకునమును చూసినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకొనినను ఆయా పాయములను నీ మీదకు పూర్తిగా సంభవించు వచ్చును. నీ చెడుతనమును ఆధారము చేసుకుని ఎవడును నిన్ను చూడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరిని అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేయును. కీడు నీ మీదకు వచ్చును. నీవు మంత్రించి ఏది ఇందాక ఏమన్నాను నేను చెప్పానుగా, దిష్టి తగిలిందంటే మంత్రాలు వేసేవాడికి మన మంత్రాలు వేస్తూ ఆవులిస్తూ అబ్బా మీ పాపకి మీ బాబుకి బాగా దిష్టి తగిలిందని అంటారే, వాడి గురించి కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు, ఆ కీడు నీ మీద పడును, నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకు అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నువ్వు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను నిస్తారమైన శకులను చూచుంటావా నిలుపుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనమేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనలు నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చునని రాకుండా నేను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించుమో, జాగ్రత్త. చాలు, నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావేమో, ఏమీ జరగదు. అందుకే మనిషికి దిష్టి తగులుతుందా అంటే అసలు చూపు వలన శక్తి లేదు. చూపు వలన శక్తి లేదు. దిష్టి ఎక్కడి నుండి తగులుది? మనిషి వలన ప్రయోజనమే లేదు ఈ లోకములో. అందుకే దిష్టి కాదు కదా, ఏమీ తగలదు. ఇంకా నేను అలాగే చేస్తా, నేను ఇంకా ఇలాగనే ఉంటా అంటే అసలు నేను ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండటానికి నిన్ను పిలిచాడు, పాపులుగా ఉండటానికి నిన్ను పిలవలేదు. అర్థమైందా అండి? నేను పరిశుద్ధులుగా ఉండటానికి, ఇందాక చదువుకున్నది తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో నిన్ను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు, కానీ పాపుల మాటలు నమ్మి పాపిగా మారిపోతావని కాదాడ. 8వ వచనం చదువుతాం. 8వ వచనం 7-8. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు, గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. లెక్క చేయక లేకుండా పోతున్నట్టే. అందుకే జ్ఞాపకం చేసుకో, మనం క్రైస్తవులం, మూర్ఖులం కాదు, మూర్ఖత్వం కాదు మనదే. మనం మూర్ఖత్వంగా మాట్లాడకూడదు. ఒకవేళ మా వాళ్ళు చేశారండి, మా తల్లిదండ్రులు చేశారండి, మా పెద్దలు చేశారండి, మేము కూడా ఎట్టే చేస్తామంటావా? ఇక్కడ చూడం, మత్తయి సువార్త 15వ అధ్యాయము
మా వాళ్ళ నుండి వంశ పారపర్యం నుండి ఇగో ఈ దిష్టి తగిలితే మేము ఎట్లా చేస్తామండి అని చెప్తున్నావేమో. అందుకే చెప్తున్నాడు 15వ అధ్యాయం 2వ వచనం నుండి 3వ వచనం నుండి చదువుదాం. అందుకే ఆయన మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమైన దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? 6వ వచనం మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యముని నిరర్థకము చేయుచున్నారు. అర్థమైందండి? దేవుని వాక్యం ఎప్పటిదాకిని ఇంకా దిష్టి తగిలిందంటావా? భాష దగ్గర పోయి అంతరం కట్టించుకుంటానంటావా? నీకేం అర్థమైంది? దేవుడు ఏం చెప్పాడు? నువ్వేం వింటున్నావు? దేవుడు నీకేం చెప్పాడు? నువ్వేం వింటున్నావు? క్రీస్తుని ధరించుకున్నావు, నువ్వు క్రీస్తుకు తగలాలి దిష్టి. ఒకవేళ అలాగ అనిపించిందా, హాస్పిటల్కి వెళ్ళు, డాక్టర్ చూస్తాడు. పిల్ల పాప ఏమైనా ఇబ్బంది కలగజేసిందా, ఆరోగ్యం బాగలేదనేమో, వెంటనే వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళు, పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. ఆ పిల్లలకి ఏం ప్రాబ్లమో చెప్తారు. అంతేగాని దిష్టి అనుకోకు. మనిషి చూసింది తగిలింది అనుకో మాకు, అదేదో హెల్త్ ఇష్యూ. అర్థమైందండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళు, తెలిసింది. అంతేకాని అంతరాలు కట్టిస్తాను, దిష్టి తీపిస్తాను, 3 రోడ్ల 4 రోడ్ల కూడల్లో ఆ ముద్దలో ఎర్ర ముద్ద, నల్ల ముద్ద, అన్న ముద్దలట, నల్ల ముద్ద, పసుపు ముద్ద, ఇవన్నీ పెడతాను, దిష్టి పోద్ది అని చెప్పకు. అది మురుకులు చేసే పని, చదువు రానోళ్ళు నమ్మే పని. నువ్వు క్రైస్తవుడగా, క్రైస్తవురాలిగా, ఒక శ్రేష్టమైన వాడిగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకలను, అనిందులనై దేవుని కుమారులగున్నట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అది లోకం ఎలా ఉందంట? వక్ర జనం మధ్యను వంకర టెంకర చెబుతా ఉంటారు, నీకు ఏది తిన్నగా చెప్పరు. ఒక్కడ మంచోడు లేడండి. అంత డబ్బాశ, శరీరాశ, నేత్రాశ, జీవడంబుతో నిండి ఉన్నారు. వాడు క్రైస్తవుడు కానీ క్రైస్తవుడు కానివాడిని కానీ. లోకం ఎలా ఉందో తెలిసి ఈ మూడింటితో నిండి ఉన్నారు. కాబట్టి ఈ వక్రజనం మధ్య చాలా జాగ్రత్తగా నీ పరిశుద్ధతను కాపాడుకో. దిష్టి దీపెత్తను అనబాకు, దిష్టిలు ఉన్నాయి అనబాకు, పత్తిళ్ళు కట్టుకునేటప్పుడు బొమ్మలు తీసుకొచ్చి పెట్టబాకు, దెయ్యాలు రావు అనబాకు. ఇవన్నీ పిచ్చోళ్ళు చేసే పని, నీకు కాదు. నువ్వు క్రైస్తవుడే, దేవుని బిడ్డవి, దేవుని కుటుంబం, దేవుని ఇల్లు, తండ్రి అయిన దేవుని కుటుంబం మీరు. కాబట్టి దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా నాయన మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా గాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశాను. విని విడిచిపెట్టేవారిగా ఉంటే వారికే నష్టం కనుక విని వారి హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే మంచి మనసు వారికి అనుగ్రహించు. ఇటు జ్ఞానయుక్తమైన మాటలు ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో విన్న ప్రతి వారు చెప్పినట్లుగా సహాయం చేయమని, ఇటు మాటలు విన్నవారిని చూసేవారిని కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ,
ఈ మనవలు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.